సిటీల అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టేందుకు వచ్చిండు మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఆ లైవ్ లో చూద్దాం. మన ఇళ్లలో గాని మన బస్తీల్లో గాని జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకు మీరు బయట వేలాది రూపాయలు కిరాయి పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కార్పొరేటర్ గారు చెప్పినట్టు దీనిలో రాజకీయ ప్రమేయం లేకుండా తప్పకుండా ఇక్కడ ఉండే మహిళల సారథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. ఇక్కడ ఉండే టౌన్ లెవెల్ ఫెడరేషన్ గాని, స్లమ్ లెవెల్ ఫెడరేషన్ గాని, మహిళలు ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలోనే దీన్ని కూడా నడుపుతాము, మెయింటెనెన్స్ కూడా చేస్తాము. తద్వారా ఇందులో రాజకీయాలకు కానీ ఇంకో దానికి కానీ జోక్యం ఉండబోదని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పేదవారి కోసం ఈ ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నదో మీరు ప్రతిరోజు చూస్తా ఉన్నారు. పెన్షన్లు ఈరోజు లక్షల సంఖ్యలో పెన్షన్లు, దాదాపు 40 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మనం 1000 రూపాయల పెన్షన్లు, 1,500 రూపాయల పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. అందులో పట్టణంలో పేదలుండే బస్తీల్లో మరి గతంలో రేషన్ బియ్యానికి కూడా సీలింగ్ ఉండేది. మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలని సీలింగ్ ఉండేది. ఆ సీలింగ్ కూడా తీసేసినాం. మనిషికి 6 కిలోలు అయ్యింది. ఇంట్లో 10 మంది ఉంటే 16 60 కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. పట్టణంలో గాని పల్లెల్లో గాని పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్టళ్లలో ఈరోజు ముఖ్యమంత్రి గారి మనవరాలు ఏ సన్న బియ్యంతోనైతే అన్నం తింటా ఉన్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా కూడా పువ్వు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అదే రకంగా ఈరోజు కొత్త కార్యక్రమానికి కూడా ఈ మధ్యన శ్రీకారం చుట్టినాం. ముఖ్యంగా బస్తీలలో ఉండే పేద మహిళలు మీరు పెద్ద ఎత్తున దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మీకు తెలుసు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చినారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో 75,116 రూపాయలు పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ప్రభుత్వమే ఈరోజు ఆ అమ్మాయి పెళ్లి ఖర్చులకు కూడా ఇస్తున్న విషయం మీకు తెలుసు. అయితే పట్టణాల్లో ఉండే పేదింటి ఆడబిడ్డలు మీరు కడుపులో బిడ్డ పెడితే ఆ తల్లి గర్భవతి అయితే 6 నెలలు నిజానికైతే రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. కానీ పేదరికం ఎట్లుంటుందంటే కడుపులో బిడ్డ ఉన్నా, గర్భవతిగా ఉన్నా మరి ఈరోజు పని చేయక తప్పని పరిస్థితి, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ 6 నెలల కోసం కూడా ఏ 6 నెలలు అయితే మీరు రెస్ట్ తీసుకోవాలనో ఆ 6 నెలల్లో మీకు ఆ నెలకు మీకు రావాల్సిన ఆదాయం మీకు నష్టం లేకుండా నెలకు 2,000 చొప్పున 12,000 రూపాయలు అమ్మ ఒడి కార్యక్రమం పేరు మీద ఆ తల్లికి ఆ బిడ్డకు ఉపయోగపడే విధంగా 12,000 రూపాయలు 3 విడతల్లో ఇవ్వబోతా ఉన్నాం. ఆ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. దాంతో పాటుగా ఒకవేళ ఆడ కూతురు కనుక పుడితే, మీకు ఆడపిల్ల పుడితే 1,000 రూపాయలు ఎక్కువగా 13,000 రూపాయల అమ్మ ఒడి కార్యక్రమంలో ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా ఆ కార్యక్రమం కూడా తొందరలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రారంభం కాబోతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు ఆ కూతురో కొడుకో పుడితే ఆ పుట్టిన తల్లికి బిడ్డకు ఇద్దరికి కూడా ఉపయోగం ఉండే విధంగా కేసీఆర్ కిట్ పేరు మీద ఈరోజు సంపన్నులు, ధనవంతులు ఏ రకంగానైతే తమ పిల్లల్ని చిన్నప్పుడు మంచి ఆయిల్, జాన్సన్ కంపెనీ ఆయిల్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఆయిల్ పౌడర్ పెట్టి బ్రహ్మాండంగా చూసుకుంటారో అట్లాంటి 13 రకాల వస్తువులు ఆ తల్లికి 2 చీరలతో సహా కేసీఆర్ కిట్ లో పెట్టి 13 వస్తువులు మరి తొందరలోనే అందించబోతా ఉన్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా పట్టణంలో ఉండే పేదవారి కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు, పల్లెల్లో ఉండే పేదవారి కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు ఈ కమ్యూనిటీ హాల్ గాని ఇట్లాంటి ఇంకెన్నో కమ్యూనిటీ హాల్ గాని హైదరాబాద్ లో ఇంతకు ముందు నేను చెప్పినట్టు 26 కోట్ల రూపాయలతో ప్రారంభించబోతా ఉన్నాం. రాబోయే 2-3 నెలల్లోనే వాటిని కూడా పూర్తి చేస్తాం. దాంతో పాటు కేవలం మన ఒక ఫిలిం నగర్ లోనే ఈరోజు 16 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ 16 కోట్ల రూపాయలతో రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇందులో రోడ్లు ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర ఉన్న చెరువు, ఆ చెరువు పేరేమి, కొత్త చెరువు ఉంది. కొత్త చెరువును అందంగా తయారు చేయడం, మీకు ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రాంతం తయారు చేయడం. అదే రకంగా ఇందిరానగర్ లో ఒక జిమ్ పెట్టినారు. మన పిల్లలకు కూడా మరి దేహదారుఢ్యం ఉండాలి, మానసిక ఉల్లాసం ఉండాలనే ఉద్దేశంతో జిమ్ కూడా ప్రారంభించుకున్నాం. అదే రకంగా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో అన్నిటికన్నా ముఖ్యంగా పేదలుండే బస్తీల్లో
మీ డిమాండ్ కూడా మాకు తెలుసు. ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనే కోరిక ఏదైతే మీకు బలంగా ఉందో, ఇక్కడ ఆల్రెడీ 280 ఇండ్ల కోసం టెండర్ కూడా పిలవడం జరిగింది. తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాము. తప్పకుండా హైదరాబాద్ మహానగరంలో ఈ ఒక్క సంవత్సరంలోనే 1,00,000 ఇండ్లు తప్పకుండా కట్టించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఏ పరిస్థితుల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక అంశం, ఏ పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఒకటే, ఏ పేదవాళ్ల కన్నీళ్లలోంచైతే ఈ రాష్ట్రం వచ్చిందో, ఏ పేదవాళ్ల ముఖంలో చిరునవ్వు చూడాలనైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు కలలు కంటా ఉన్నారో, ఆ పేదవారి కోసం, ఆ పేదవారి అభ్యున్నతిని, ఆ పేదవారి సంక్షేమం ఎజెండాగా ముందుకు పోతాము. తప్పకుండా అన్ని రకాలుగా కూడా ఏ కష్టం వచ్చినా, పేదవారికి ఏ నష్టం వచ్చినా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, హైదరాబాద్ మహానగరాన్ని బ్రహ్మాండంగా రూపొందించే కార్యక్రమంలో అందరం కూడా నిమగ్నమై ఉన్నాం. ఇందులో రాజకీయాలు అవసరం లేదు. ఎలక్షన్లప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, ఆనాడు ఓట్లు అడిగేటప్పుడు అన్ని చెప్పుకోవచ్చు, ఎవరు నచ్చితే ప్రజలు వాళ్ళకి ఓట్లు వేస్తారు, అది పెద్ద విషయం కాదు. కానీ ఎలక్షన్లు లేనప్పుడు కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా, ఎమ్మెల్యే గారి మీద, కార్పొరేటర్ గారి మీద, నా మీద, మంత్రుల మీద, ప్రభుత్వం మీద, అందరి మీద ఉన్నది. తప్పకుండా అట్లే పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను, విపక్ష శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పో, ప్రతిపక్ష శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పో ఎక్కడా కూడా ఏ నియోజకవర్గాన్ని కూడా రాష్ట్రంలో లోటు చేయడం లేదు. మా రామచంద్రన్నకు తెలుసు, గతంలో తను సీనియర్, రాజకీయాల్లో చాలా సీనియరు, చాలా మంది ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలను కూడా ఆయన చూసిండు. గతంలో పరిస్థితి ఎట్లా ఉండేదంటే, ఒక శాసనసభ్యుడికి గత ప్రభుత్వంలో 1.5 కోటి నిధులుంటే, ఎమ్మెల్యే నిధులుంటే అందులో సగం అధికార పార్టీ వాళ్ళే ఇన్ఛార్జ్ మంత్రి పేరు మీద తీసుకునేది. కానీ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఔదార్యం ఎట్లాంటిదంటే, ఈ శాసనసభ్యులకు నిధులు పెంచే క్రమంలో శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు ఆ శాసనసభ్యులకు ఇచ్చే నిధులు ఏసీడీపీ ఏదైతే ఉంటుందో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా 1.5 కోట్ల ఉన్న నిధులను డబల్ చేసి 3 కోట్లు చేసే క్రమంలో జానారెడ్డి గారు లేచి, మీరు కూడా పార్లమెంట్ తరహాలోనే మీరు కూడా మరి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి అనే తీసేసి మొత్తం 3 కోట్లు కూడా శాసనసభ్యుడికి అప్పచెప్పాలంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ప్రతిపక్షము అధికార పక్షం అనే తేడా లేకుండా మొత్తంగా ఈ రోజు ఆ శాసనసభ్యుల గౌరవాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ రకంగా రాజకీయాలకు తావు లేకుండా అన్ని రకాలుగా కూడా అన్ని నియోజకవర్గాలను సమదృష్టితో చూస్తూ ప్రతిపక్ష శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని కానీ ఇంకోటని కాకుండా బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాలను ఒకే స్థాయిలో చూస్తూ ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా సూర్యనారాయణ గారు అయితే ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు, అన్న మా దగ్గర ఈ కార్యక్రమాలు కావాలా, కమ్యూనిటీ హాల్ కావాలా, చెరువులు కావాలా, రోడ్లు ఇంకా బాగు చేయాల్సి ఉంది, ఇంకా కొన్ని కమ్యూనిటీ హాల్ కట్టాలా అని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు. వారికి నేను ఇచ్చే మాట ఒకటే, తప్పకుండా అభివృద్ధి పనుల విషయంలో మీరు ఏది అడిగినా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పకుండా జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి మీకు అండగా నిలబడతాయి. ముఖ్యంగా పేదలుండే బస్తీలకు పెద్దపీట వేస్తూ హైదరాబాద్ మహానగరాన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకొక మాట చెప్పాలా, గతంలో ఇదే ఖైరతాబాద్ నియోజకవర్గంలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు కార్యాలయం ఉంది. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే తప్పకుండా విధిగా ఒక కార్యక్రమం జరిగేది. ఇదే బస్తీలకి వెళ్ళి ఖైరతాబాద్ నియోజకవర్గంలో గతంలో పీజేఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వీడికెళ్ళి బిందెలు పట్టుకొని, కుండలు పట్టుకొని అక్కడ పోయి ధర్నాలు చేసిన రోజులు 1-2 కాదు. మరి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు బస్తీలో నీళ్లు వస్తున్నాయా లేదా ఒక్కసారి మీరు మీ చప్పట్లతో గట్టిగా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా కరెంటు సరఫరా మీకు తెలుసు, ఒకనాడు ఎండాకాలం వచ్చిందంటే కరెంటు ఉండకపోయేది. కానీ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు పోవడం లేదు, నీళ్లు రోజు వస్తున్నాయి, పటిష్టమైన శాంతి భద్రతలు, ఇట్లాంటి కమ్యూనిటీ హాల్లు, ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇంకా రాబోయే రోజుల్లో నీటి సరఫరాను కూడా ఇంకా మంచిగా చేస్తాం. ఈ రోజు రోజు వస్తున్నాయి, ఇంకా అవసరమైతే ఎక్కువ గంటలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రతి పేదవాడికి కూడా న్యాయం చేసే వరకు, ప్రతి వెనుకబడ్డ బస్తీని కూడా ముందుకు తీసుకుపోయే వరకు, ముఖ్యంగా స్లమ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ఏదైతే చూడాలని కలలు కంటా ఉన్నామో ఆ దిశగా మన ప్రయాణం బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. మీ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా శాంక్షన్ అయినాయి, శాంక్షన్ కానీ కూడా మీరు బస్తీల వాళ్ళు ముందుకు వచ్చినట్టయితే, మొన్న నేను సాంబమూర్తి నగర్, ఆదాయ నగర్ పోయినాను, మీరు ముందుకొచ్చి మీరు ఖాళీ చేసి మాకు ఒక 9 నెలలు అప్పచెప్తే బ్రహ్మాండమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కొక్కటి దగ్గర మాకు అయ్యే ఖర్చేమో 8.5 లక్షలు, కానీ ఆ
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విలువ ఒక్కొక్కటి 25 నుంచి 30 లక్షలు ఉంటుంది. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో పేదవాళ్ళ దగ్గర ఒక్క పైసా తీసుకోకుండా, ఏ ఒక్కరికి ఒక పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా, బ్యాంకుల చుట్టూ తిప్పకుండా, గవర్నమెంట్ చుట్టూ తిప్పకుండా ప్రతి పైసా ప్రభుత్వమే పెట్టుకొని మీకు ఫ్రీగా ఇస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందా అంటే అది కేవలం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ కార్పొరేటర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.